కళ్యాణ్ సీఎం కావాలని అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటారు? అదే ఆయన అంటే ఇప్పుడు ఎక్కడైనా పోటీ చేయని. ఇంకోటి ఏంటంటే ఆయన మెయిన్ ఇప్పుడు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూడాలని ఉంది మెయిన్గా. బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు ఉన్నారు. సో ఆయన స్ట్రాంగ్ ఒక పర్సన్. సో ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఉంది. సో ఆయన ఏంటి ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ చూస్తే ఆయన చాలా మటుకు క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ వాళ్ళని ఫస్ట్ రోజే ఎలా అంటే ఇప్పుడు వీళ్ళ ఆడవాళ్ళకు పల్లె వెలుగు అదంతా ఫ్రీ ఇస్తున్నారు. సో దాంట్లో మేనిఫెస్టోలో ఏముందంటే దీనిలో గరుడలో కూడా ఇస్తా అని చెప్పారు, దీంట్లో లగ్జరీ బస్సులో ఇస్తా అని కూడా చెప్పారు. సో ఆ భయం జరగలే, ఓన్లీ పల్లె వెలుగులో చెప్పారు. సో అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు మేబీ ఇఫ్ ఇన్ కేస్ ఆయన అడుగు పెడితే. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి వ్యక్తి రాలేకుండే ఆ క్వశ్చన్స్ కూడా ఎవరు అడగరు. నాలాంటి మీలాంటి యూత్ కూడా అది చూసే ఇది ఉండదు అనమాట. పవన్ కళ్యాణ్ సభలు పెట్టినప్పుడు ఓన్లీ యువకులే వస్తారు కానీ ఓట్లు రావని ఆయన చెప్పారు చాలాసార్లు, ప్రజలు కూడా అన్నారు. ఇదైతే నిజమేనా. బికాజ్ ఇప్పుడు ఇన్ కేస్ మనకు మార్పు కావాలి అంటే ఇప్పుడు యువత కానీ ఎవరైతే ఇది ఉంటారో అంటే అక్కడ ఉన్న ప్రజలు మనకు మార్పు కావాలి, మనకు డెవలప్ కావాలని ఆలోచించకుండా ఓటేస్తే ఎప్పుడు కొత్త పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థులు ఇక్కడ తెలంగాణ పోటీ చేశారు అంటే బర్రెలెక్క కంటే ఎక్కువ ఓట్లు కూడా రాలేవు, డిపాజిట్లు కూడా రాలేవు, మా బర్రెలెక్కకి నయం వచ్చాయని జగన్ గారు అన్నారు. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ స్టెప్ ఎవరైనా ఫస్ట్ స్టెప్లో ఏదో ఒకటి కింద పడుతుంటారు, పైన లేస్తుంటారు, అది వేరే విషయం. బికాజ్ ఇంకోటి ఏంటంటే మనకు ఆయన ఇదే షార్ట్ టర్మ్ ఇది పోరాటం కాదు, ఇది లాంగ్ టర్మ్ పోరాటం. బికాజ్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తక్కువ ఉండొచ్చో నెక్స్ట్ ఎక్కువ ఉంటారు. సో మనం చెప్పలేం. బికాజ్ ఇప్పుడు మనకు ఇంతవరకు కేటీఆర్ అని అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పారు, సడన్గా కాంగ్రెస్ వచ్చింది. సో మనం ఎప్పుడు ఏది వస్తుందో మనకు అర్థం కాదు. ఏంటంటే మనకు కొన్ని మిస్కాల్కులేషన్స్ అయి ఉంటాయి, కొన్ని ఏంటంటే ఒకే చోట పోటీ చేయడం వల్ల, కొన్ని అలయన్స్ వల్ల వాళ్ళకి అంటే ఇప్పుడు చూడండి ఈ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుండో ఇదేది ప్రచారం చేస్తున్నది, ఎప్పటి నుండో ఇది చేస్తున్నది, అంటే జనాల్లోకి వెళ్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. మరి ఇక్కడ జగన్ గారు 3 పెళ్ళిళ్ళు అని ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కిరిస్తూ ఉంటాడు, అలాగే ఆయనకు రాజకీయం మీద అవగాహన లేదని చాలాసార్లు అంటాడు. యాక్చువల్గా ఇది ఇమ్మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ స్పీచ్. ఇది యాక్చువల్లీ ఏంటంటే గతంలో చాలామంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా 3 పెళ్ళిళ్ళు అంటే ఇక మూడు పెళ్ళిళ్ళు అంటే 3 పెళ్ళి ఇప్పుడు ఒకరిని డైవర్స్ తీసుకొని ఇంకొకరితో ఉండి మళ్ళీ డైవర్స్ తీసుకొని అలా ఉన్నారు. ఒకేసారి ముగ్గురితో ఉంటే అది వేరే. ఇప్పుడు వాళ్ళు లీగల్గా డైవర్స్ తీసుకుని ఉన్నారు. సో మనం ఆ క్వశ్చన్ అడగడమే వేస్ట్. బికాజ్ అది పబ్లిక్గా అందరికీ తెలుసు, పబ్లిక్గా ఎవరైనా చెప్పగలరు. ఇప్పుడు చిన్నపిల్లలను అడిగితే కూడా చెప్పగలరు. దాన్నే పట్టుబట్టి మీరు చెప్పడం వేస్ట్. అది పవన్ కళ్యాణ్కు ఎప్పుడు కానీ వైసీపీ నుంచి అంబాటి రాంబాబు మాటలు జనసేనను అప్పుడప్పుడు మాటలు అంటుంటాడు. అలాగే బ్రో సినిమాలో అంబాటి రాంబాబు పాత్ర చేశారని అంబాటి రాంబాబు అన్నాడు, అది నిజమేనా? మోస్ట్లీ అది ఒక ప్యారడీ కైండ్ ఆఫ్ థింగ్ అయి ఉండొచ్చు. బికాజ్ ఏంటంటే మన స్టేజ్ మీద ఒక డైరెక్టర్ ఎవరో చెప్పారు. సో దాన్ని మేము లైక్ ఆ పర్సన్ని ఊహించుకొని మనం తీయలేదు. మేము ఏదో నాకు అక్కడ సిచ్యువేషన్ కాబట్టి వచ్చింది కాబట్టి తీసాం. ఇంకోటి ఏంటంటే మనకు అవన్నీ పెద్ద విషయం కాదండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు మన మత్స్యకారులకి డబ్బులు ఇచ్చారు, అది ఎవరు ఎత్తి చూపరు, ఎవరు అంటే ఇంత మంచి పని చేసావని చెప్పరు. బికాజ్ ఎప్పుడు ఏది చెడు పని చేస్తాడు, ఏది దొరుకుతాడా అని చూస్తూనే ఉంటారు తప్ప ఇలాంటి మంచి విషయాలు ఎవరు ఇది చేయరు, పిక్ చేయరు. అదే హైలైట్లోకి వస్తుంది. సరేనా, ఫైనల్గా జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. మోస్ట్లీ నాకైతే అదే ఉంది. బికాజ్ మనకి ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్ కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీరు అదే 1990s పోతే ఇప్పుడు మనకు అప్పుడు ఏమైందంటే సీనియర్ ఎన్టీఆర్ గారు తప్ప మన లోకల్లో ఎవరు స్ట్రాంగ్ పర్సన్ లేరు. అప్పుడు ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అంతే, సెంట్రల్ గవర్నమెంట్తో ఉంది, ఇది లోకల్ గవర్నమెంట్ ఏం లేదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది అప్పుడు అంతగా లైక్ ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ అది కానీ లేని టైంలో ఆయన మంచిగా అంటే ఇప్పుడు ఎవరెవరైతే లీడర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారో సో మంచిగా గ్యాదర్ చేసి ఆయన ఓట్ బ్యాంక్ తెప్పించుకున్నాడు. సో అది ఏంటంటే మనకు అప్పుడు కాంపిటీషన్ లేకుండా. సో అలాగా సో ఆయన అప్పుడు విషయం వేరే, ఇప్పుడు విషయం వేరే. సో మోస్ట్లీ నాకు జనసేన గెలవాలని అనుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.